తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. హైదరాబాద్లోనూ ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. రైట్, ఏపీలో వేసవి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. హైదరాబాద్లోనూ ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఇటు తెలంగాణలో ఎండలు చూస్తే తీవ్రంగా మండిపోతున్నాయి. ప్రజలు కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఏంటి వైద్యులు ఏమని సూచిస్తున్నారు? ఏ విధంగా ఉండాలంటున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భానుడు తన బగబగల్ని అప్పుడే మే నెలలో కాకుండా ఇప్పుడే ఏప్రిల్లోనే మే నెలలో రావాల్సినటువంటి ఎండలు కాస్త ఏప్రిల్లోనే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 4-5 జిల్లాల్లో 43 డిగ్రీస్కి దాదాపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మరొక వైపు కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఏ విధంగానూ ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి అంశంలో మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, హైదరాబాద్లో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదు? ప్రస్తుతానికి ఉదయానికి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు పలు చోట్ల 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ మధ్యలో నమోదవటం జరిగింది. 43.3 డిగ్రీ సెల్సియస్ అనేది గరిష్ట ఉష్ణోగ్రత మనకు ఆదిలాబాద్ ప్రాంతంలో నమోదవడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 40.2 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా నమోదవటం జరిగింది. నిజామాబాద్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా నమోదవటం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ ఒకవైపు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది కొన్ని జిల్లాల్లో. అలాంటి జిల్లాలు ఈ రోజు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం చూసుకుంటే ఈ హీట్ వేవ్ కానీ అవి మనకి హాట్ కండిషన్స్ అవి కానీ రానున్న 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది తెలంగాణ ప్రాంతం మొత్తం అన్ని జిల్లాల్లోని. ప్రస్తుతం ఈరోజు మనకు హాట్ కండిషన్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు మనకు చూసుకుంటే ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతంలోని ఎక్కువగా కూడా 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మేడ్చల్, హైదరాబాద్ ప్రాంతంలో కూడా 41-42 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా 41-44 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి మనకు ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. సో మనకి అప్రిషియబుల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఈ రోజు కన్నా రేపు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్న రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 16, 17, 18 తారీఖుల్లోని హీట్ వేవ్స్ నమోదయ్యే ఛాన్సెస్ 1-2 చోట్ల కనిపించే అవకాశాలు ఉన్నందున ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని హీట్ వేవ్ కండిషన్స్ అట్లాగే ఖమ్మంలో కూడా మనకి హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మేడం, ఎందుకని మే నెలలో రావాల్సినటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు ఏప్రిల్ దాదాపు ఈ మంత్ కంప్లీట్ కాకముందే ఈ నెలలో ఎందుకు వస్తున్నాయి? ప్రస్తుతం మనకు చూసుకుంటే హీట్ వేవ్ కండిషన్స్ కానీ హాట్ కండిషన్స్ కానీ ఏప్రిల్ 2వ వారం నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ కానీ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్లో కానీ ఇట్లాంటి హాట్ కండిషన్స్ కనిపించినాక మనకి యాక్చువల్ హాట్ కండిషన్స్ అట్లాగే హీట్ వేవ్స్ ఎఫెక్ట్స్ అవి కూడా మనకి సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవి మనకి ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అయ్యే వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా?
హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి 40 నుంచి 41 డిగ్రీ సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నాయి. రేపు కూడా మనకి 40 to 41, మార్జినల్ 41.5 వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్నినో సూపర్ ఎల్నినోకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్లీ ఎల్నినో అవి ప్రస్తుతానికి న్యూట్రల్ కండిషన్లోనే ఉన్నాయి. దాని యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే మనకి జూన్, జూలై, ఆగస్టు ఆ ప్రాంతాల్లోని వచ్చే మాన్సూన్ సీజన్కి తెలంగాణ ప్రాంతంలో ఉత్తర అలాగే సెంట్రల్ జిల్లాలు ఆ ప్రాంతంలోని మనకి ఎక్కువగా కూడా బిలో నార్మల్ రెయిన్ఫాల్ అది నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మనకి ఈస్టర్న్ సైడ్ ఆఫ్ తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే నార్మల్గా రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. ఆన్ ద హోల్ చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలోని బిలో నార్మల్ కానీ నార్మల్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు ఏ విధంగా బయటపడాలి, ముఖ్యంగా వారి సేఫ్టీకి సంబంధించి కానీ, మరొకవైపు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా నివేదికలు ఇస్తున్నారా, అలర్ట్కి సంబంధించినటువంటి అంశాలు? ఓకే, ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు కూడా ఈ సమాచారాన్ని మన విపత్తుల విభాగం అయినటువంటి రాష్ట్ర విపత్తుల విభాగానికి ఎప్పటికప్పుడు కూడా అందజేయటం జరుగుతుంది. అట్లాగే పలు యూజర్ కమ్యూనిటీ, అగ్రికల్చర్ కానీ, రివర్ బేసిన్, గోదావరి, కృష్ణ, అట్లాగే ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఇట్లాగే పలు జిహెచ్ఎంసి, అట్లాగే అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, పలు విభాగాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా అందజేయటం జరుగుతూ వస్తుంది. సో ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వాట్సాప్స్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా అట్లాగే మౌత్ టు మౌత్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నాం. అయితే వీటి వల్ల పబ్లిక్ అవేర్నెస్ ఏంటి అంటే, ఈ ఎండాకాలంలో ఎక్కువగా కూడా పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కూడా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వెళ్తే కనుక అది మంచిది. అలాగే అవసరం ఉండి బయటకు వెళ్తే కనుక గొడుగు కానీ అట్లాగే వాటర్ బాటిల్ కూడా తోడుగా తీసుకెళ్ళటం మంచిది. అట్లాగే కాటన్ దుస్తులు అవి వేసుకోవటం మంచిది. అట్లాగే ఎక్కువగా స్వెట్ వచ్చి అట్లాగే ఊపిరి పీల్చినట్టుగా ఉండి గిడినెస్ కానీ ఫెయింటింగ్నెస్ కానీ అట్లాంటివి ఉంటే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి బాణుడు బగబగలాడుతున్నాడు. ఇప్పటికే ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల పాటు మరింత ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఉష్ణోగ్రతల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూనే, మరొక వైపు ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఏ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో అక్కడ ఆరెంజ్ అలర్ట్ను కూడా ప్రకటిస్తున్నామంటూ కూడా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులుంటే మాత్రమే బయటకు వెళ్ళాలి, లేకపోతే వద్దంటూ కూడా ప్రజలకి వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.